హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటా ముచ్చట్లు విత్ మీ ప్రియాంక. పార్ట్ 1లో పూజా కేట్కర్ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాము. రిమైనింగ్ ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఆవిడ గారు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద 8 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ అంటారు కదండి, దాన్ని కూడా ఫేక్ చేశారంట. అటెంప్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి అడ్రస్లు మార్చి ఇచ్చేవారంట. ఆవిడ పేరు మీదే సుమారు 100 కంటే ఎకరాలు ఎక్కువ, ఇంకా కొన్ని బంగ్లాలు, విల్లాలు చాలా ఉన్నాయండి. వాళ్ళ మదర్ అయితే ఒక రైతుని పిస్తోల్తో బెదిరించారండి. అంటే చూడండి, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని బరి తెగించడం కాకపోతే ఇంకేంటండి. దొరికారు కాబట్టి ఈవిడొక్కరే, దొరకని వారు ఎంతమందో. రీసెంట్గా యూపీఎస్సీ చైర్మన్ గారు కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. అది వాలంటరీనో లేకపోతే దాని కింద వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయేమో మరి మనకు తెలియదు. అందరూ ప్రతిష్టాత్మకంగా నమ్మేదే యూపీఎస్సీ బోర్డు అండి. అందులో కూడా అవకతవకలు జరిగితే ఇంకా ఏంటో తెలియదండి. ఫర్ మోర్ పార్ట్ 3 వస్తుంది.